Hello friends, welcome back to our channel Budget Friendly Properties. ప్రజెంట్ మనం తుర్కియంజాల్లో ఒక మంచి ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చామండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి 133 స్క్వేర్ యార్డ్స్లో 25x48 డైమెన్షన్స్తో మంచిగా కట్టారండి. G+1 పర్మిషన్ గిట ఉంది. ప్రాపర్టీ ముందు మనకు వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉందండి. ప్రాపర్టీ ముందు మనకు వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంది. ఇది మంచి కాలనీలో ఉందండి. నాగార్జున కాలనీ అండి. కాలనీ పేరు వచ్చేసి నాగార్జున కాలనీ, తుర్కియంజాల్లో ఉంది. ప్రాపర్టీ ఎలివేషన్ చూసుకున్నట్టయితే చాలా బాగుందండి. నీట్గా తీసుకున్నారు మోడ్రన్గా. అండ్ మనకి గేట్ వచ్చేసి బటర్ఫ్లై డిజైన్ తోటి 10 ఫీట్ గేట్ తీసుకున్నారు. కింద మనకి ర్యామ్ చూసుకున్నట్టయితే గ్రానైట్ తీసుకున్నారు. ప్లస్ రైట్ సైడ్లో మనకి ప్లాంట్స్ ప్రొవిజన్ ఇచ్చారు. మన ప్రాపర్టీ లోపలికి వెళ్ళినట్టయితే మంచిగా పార్కింగ్ తీసుకున్నారండి. మనకి కార్ అండ్ బైక్ పడుతుంది. కింద ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం రెడ్ గ్రానైట్ తీసుకున్నారండి. అండ్ పార్కింగ్లో మనకి లెఫ్ట్ సైడ్లో బోర్ అండ్ సంప్ ఉంది అండి. పార్కింగ్లో మనకి పైన ఫాల్ సీలింగ్ నీట్గా తీసుకున్నారు. అండ్ మనకి రైట్ సైడే ఇక్కడ వాష్రూమ్ అండ్ వాష్ ఏరియా ఉంది. కింద వచ్చేసి మనకి ఇది సింహద్వారం అండి. ఈ సింహద్వారం వచ్చేసి మనకి నార్త్ ఫేస్ ఉంది. నార్త్ ఫేస్లో మంచిగా నీట్గా ఇండియన్ టేక్ తోటి సింహద్వారం తీసుకున్నారు. రైట్ సైడ్ మొత్తం మనకి వాల్కి మంచి డిజైన్ తీసుకున్నారండి. నీట్గా డిజైన్ తీసుకున్నారు. అండ్ ఇక్కడే మనకి లెఫ్ట్ సైడ్లో వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇది ఒక 2.5 ఫీట్ గల్లీ తీసుకున్నారండి. అండ్ లాస్ట్కి వాష్ ఏరియా ఉంది. మనకి లోపలికి వెళ్ళినట్టయితే ఇది స్పేషియస్ హాల్ అండి. చాలా పెద్దగా తీసుకున్నారు హాల్ గిటంగా. మనకి కింద మొత్తం మార్బుల్ తీసుకున్నారు. నీట్గా డిజైన్ తీసుకున్నారండి. బార్డర్స్ మొత్తం ఫాల్ సీలింగ్ గిట నీట్గా తీసుకున్నారండి. పైన లైటింగ్స్ కానీ కొత్తగా తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనకి విండో తీసుకున్నారండి. వుడెన్ విండోస్ తీసుకున్నారు. ప్లస్ ఇందులో గ్రిల్స్ గిట మనకి పెట్టి ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మనకి స్ట్రేట్గా టీవీ యూనిట్ తీసుకున్నారండి. టీవీ యూనిట్ గిట నీట్గా డిజైన్ తీసుకున్నారు కొత్తగా. లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ షోకేజ్ టైప్ తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి స్పేషియస్ హాల్ నుంచి మనకి స్ట్రేట్గా వచ్చేస్తే కిచెన్ అండి. మనకి ఎల్ షేప్లో కిచెన్ ఉంది. ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. అండ్ వాష్ బేసిన్ గిట తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అండి. షెల్ఫ్స్ గిట నెంబర్ ఆఫ్ తీసుకున్నారు. అండ్ మనకి ఇక్కడ టైల్స్ తోటి తీసుకున్నారు కంప్లీట్గా. వాల్స్కి విండో గిట తీసుకున్నారు అండి. ఇవి వుడెన్ విండోస్ తీసుకున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు డోర్ కిచెన్ నుంచి బయటికి వెళ్ళడానికి ఒక డోర్. ఇక్కడ వాష్ ఏరియా ఉందండి. వాష్ ఏరియా తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కిచెన్ పక్కకే పూజ రూమ్ ఉండేది. పూజ రూమ్ గిట స్పేషియస్గా తీసుకున్నారు. పూజ రూమ్ చాలా పెద్దగా స్పేషియస్గా ఉందండి. అండ్ మనకి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళినట్టయితే మాస్టర్ బెడ్రూమ్ గిట కింద మొత్తం మార్బుల్ తీసుకున్నారండి. పైన వచ్చేసి మనకి కంప్లీట్ ఫాల్ సీలింగ్, నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. బీరువా ప్రొవిజను. ప్లస్ ఇక్కడ పెద్ద విండో అండి. మనకి పెద్ద విండో తీసుకున్నారు. వుడ్ విండోస్ తీసుకున్నారు. అండ్ గ్రిల్స్ గిట పెట్టించేశారు ఆల్రెడీ. మనకి ఇక్కడ వాల్కి మొత్తం ఒక రాయల్ ప్లే తీసుకున్నారండి. మంచిగా పింక్ కలర్లో రాయల్ ప్లే తీసుకున్నారు మంచి డిజైన్ తోటి. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నాడు మాస్టర్ బెడ్రూమ్కి. నీట్గా పైన వరకు టైల్స్ ఉన్నాయండి. ప్లస్ వెంటిలేషన్ ప్రాబ్లమ్కి విండో తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ స్ట్రేట్గా వెళ్ళే ముందు మనకి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ తీసుకున్నారండి. ఇది వచ్చేసి మనము ఇండియన్ తీసుకున్నారు. పైన వరకు టైల్స్, విండోస్. అండ్ ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి స్పేస్ ఇచ్చారండి. ప్లస్ ఇక్కడే విండో తీసుకున్నారు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. మనకి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తే కింద మొత్తం మార్బుల్ తీసుకున్నారండి ఫ్లోరింగ్. పైన వచ్చేసి నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి విండో తీసుకున్నారు పెద్దగా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక వాల్కి వచ్చేసి చిల్డ్రన్స్ కోసం లైట్ కలర్గా మంచిగా తీసుకున్నారండి డిజైన్స్ తోటి నీట్గా. ఇక్కడే మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఉన్నాయండి. చిల్డ్రన్స్ కోసం చాలా షెల్ఫ్స్. ప్లస్ పైన లో రూఫ్ ఇచ్చారండి. ప్రతి రూమ్కి మంచి డోర్స్ తీసుకున్నారండి. లేటెస్ట్ డోర్స్ తీసుకున్నారు. ప్రాపర్టీ మనకు వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్ 25x48 డైమెన్షన్స్లో ఉందండి. G+1 పర్మిషన్ గిట ఉంది. బిల్డప్ ఏరియా వచ్చేసి మనకి 1150 SFT అండి. మంచి కన్స్ట్రక్షన్ అండి. డైరెక్ట్ ఓనర్ అనమాట. ఎలాంటి మీడియేటర్స్ లేరు మధ్యలో. సో ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 82 lakhs అండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, నెగోషియబుల్. మీకు డైరెక్ట్ స్క్రీన్ పైన నెంబర్ డిస్ప్లే అవుతుంది.
డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. సో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మీకు ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాము. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ని ఇట్లా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.